హాయ్ అండి. ఇది అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం, అరగొండ గ్రామం అంటారు. ఇక్కడ హనుమంతుడు శ్రీరాముల వారి కోసం లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు సంజీవిని పర్వతం తీసుకొస్తారు కదా, అప్పుడు అందులో కొంచెం భాగం ఇక్కడ కింద పడిందంట. ఆ పడిన పుష్కరిణి అక్కడ ఉంది, కొంచెం భాగం పడింది ఈ ప్లేస్లో. ఇక్కడ కొంచెం నీళ్లు కూడా ఉన్నాయి, పుష్కరిణి ఉంది అక్కడ. ఆ నీళ్ళు చాలా మంచిదంట. అది ఇక్కడ ఉండే ఆంజనేయ స్వామిని కశ్యప ముని ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ చేశారంట. ఇది ఇక్కడ స్థల పురాణం. శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం, చిత్తూరు జిల్లా, తిరుపతి కాణిపాక తర్వాత ఈ గుడి వస్తుంది. మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఒక పుష్కరిణి తర్వాత చూపిస్తాను. హాయ్ అండి. ఇదే స్వామివారి పుష్కరిణి. అర్ధగిరి వీరాంజనేయ స్వామివారు రామాయణ కాలంలో సంజీవిని పర్వతం తీసుకొచ్చేటప్పుడు కొంత భాగం కొండ ఇక్కడ పడిందంట. అందుకని దీన్ని అరకొండ అనేసి కూడా అంటారు. ఇక్కడ కొద్దిగా నీళ్ళు కూడా ఊరాయంట అప్పట్లో పడ్డప్పుడు. ఆ పుష్కరిణి అనమాట ఇదంతా. మేము 20 years బ్యాక్ వచ్చినప్పుడు ఇంత పెద్దగా ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు చాలా బాగా కట్టారు. పైన ఆంజనేయ స్వామి, ఇది కొండ పుష్కరిణి. ఇది కోనేరుకి దారి. ఇక్కడ కోతులన్నీ చాలా బాగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి కోతులు కూడా. ఇది కొంచెం కొండ ప్రదేశం, ఘాట్ రోడ్డుగా వస్తూ ఉన్నాయి. అయితే పుష్కరంలో ఎవరు దిగకూడదు, అందుకని ఇక్కడ ట్యాపులు పెట్టారు. ఆ ట్యాప్లో నుంచి వాటర్ వస్తుంది అన్నమాట కింద. అదిగో ఆ ట్యాప్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి నీళ్లు పట్టుకోవాలి. కాళ్ళు చేతులు ఎవరు కడుక్కోకూడదు ఈ నీళ్ళతోటి, ఓన్లీ తాగడం మాత్రమే అన్నమాట. కోతులు చాలా ఉన్నాయి. గోపురం, కొండ. స్వామి తెచ్చాడు మట్టి, తెస్తున్నాడా? ఈ మట్టి మనము స్నానం చేసేటప్పుడు కొద్దిగా పూసుకొని ఒక అరగంట తర్వాత మళ్ళీ స్నానం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఇక్కడ ఎవరో మాకు స్వామివారికి కనిపించారు. ఈ మట్టి తీసుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్నానం. ఓకే. బాత్రూమ్లో పెట్టుకుంటూ బొట్టి పెట్టుకొని కొన్ని పోసుకొని చిన్నపిల్లలు పెద్దోళ్ళంతా పౌడర్ లాగా మనం పూసుకొని, అదే ఒంటికి బాగా పూసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ స్నానం చేసేసేయాలి. ఒక అరగంట తర్వాత మళ్ళీ స్నానం చేయాలి. ఈ మట్టి చాలా మంచిదంట, అరకొండ మట్టి. ఓకే అండి. ఏమండి చెప్పులు. ఇదే అండి అర్ధగిరి వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం. తీసుకున్నాను స్వామి, తీసుకుంటే గుర్తుంటుంది. తీసుకున్నా అంతా వీడియో తీశాను. చెప్పులు వేసుకో.